నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి, అమ్మమ్మ ప్రతి చెట్టు పెట్టేది. ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మస్తు అనిపించేది. వాటర్ పడుతూ అలా దాంతో టైం స్పెండ్ చేసి కోసేపు ఇంకా సమ్మర్ వస్తే మాత్రం ఇలా సొరకాయ చెట్లు ఇలా వాటికి పందిరేసి దాని కింద మంచం వేసుకొని హైలైట్ ఉండేది. అవన్నీ మిస్ అవుతుంటే అబ్బా అనిపిస్తుంది. ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అదా అనేసి. సో మీరేమంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడ మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ పెద్దగా ప్లాన్స్ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు. ప్లేస్ ఉన్నా కానీ మా ఓనర్ అంటే ఒప్పుకోదు, మట్టి పడుతుంది అది ఇది అని అంటుంది. సో ఇంకా మన ఇల్లు అన్నప్పుడు చెప్పినట్టు వినాలి కదా. అండ్ మా సొంత ఇంట్లో అయితే చాలా చెట్లు ఉండేవి, కానీ పక్కకి ప్లేస్ ఖాళీగా ఉందనేసి అందులో చెట్లు పెడితే అది ఏమంటారు ఆ ప్లేస్ ఓనర్ అయితే వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఎప్పటికైనా సరే ఆ ప్లేస్ మనమే కొనుక్కోవాలి అని మా మామయ్యకి మా వారికి మస్తు ఆశ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. చాలా చెట్లు అయితే పెట్టుకున్నాము. ఆ చెట్లన్నీ కరెక్ట్ కాసి పూసే టైంకి అతను అమ్మేస్తే ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ఆ చెట్లని క్లీన్ చేసేసుకున్నారు మొత్తం ఆ ప్లేస్ని. పెద్దగా ఏమంటారు చెట్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు కట్టినట్టు చేశారు, కానీ ఇల్లు అయితే కట్టలేదు. మళ్ళీ అందులో పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలిచాయి. కానీ మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఇంకేం చేస్తాం, ఇదైతే సిమెంట్తో చేసుకున్నాను. ఏదో చేద్దాం అనుకుంటే అది ఇంకేదో అయింది. సరే దాన్ని వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి కింద మట్టి ఉంటే తెచ్చుకొని అందులో కూడా కొన్ని సీడ్స్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కోతులు ఉంచేవండి. ఇందాక చూపించాను కదా, నా దగ్గర ఉంది జస్ట్ మనీ ప్లాంట్, ఒక అలోవేరా ప్లాంట్, ఇంకా పుదీనా ప్లాంట్. ఇంకా అదైతే పొడుగ్గా పెరిగింది కదా ప్లాంట్, ముందు చూసారు వీడియోలో. అది మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. వీడియో ఎండింగ్లో నేనే చెప్పేస్తాను అదేం చెట్టు అనేది. అండ్ ఇక్కడైతే ఈజీగా పెరిగేవి ఏమన్నా ఉన్నాయంటే మెంతులేగా. మెంతులు వేసి ఇంకా వదిలేశాను, చూద్దాం అవి ఎంతవరకు పెరుగుతాయి. కోతులు వాటిని పీకకపోతే బెటర్. మా ఇంట్లో చాలా కోతులు వస్తూనే ఉంటాయి. మా ఇంటికి చుట్టాలన్నమాట అవి. ఎవరు వచ్చినా రాకున్నా కోతులు మాత్రం డైలీ వన్స్ వచ్చి బాగున్నారా అని చూసి మళ్ళీ అంత గలీజ్ చేసి వెళ్ళిపోతాయి. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంత ఎక్కువగా ఉంటాయి మేముండే ఏరియాలో కోతులు. ఇంకా వాటికి భయపడి చెట్లు పెట్టడానికి కూడా అసలు నచ్చదు నాకు. ఎందుకంటే ప్రేమగా చెట్లు పెట్టుకుంటే అవి వచ్చి పీకేస్తాయి అన్నమాట. మంచిగా అనిపించదు కదా, అందుకనే పెట్టలేదు ఎన్ని రోజులు. సరే ఒకసారి ట్రై చేద్దాం అనేసి పెట్టాను. అందులోనూ ఈ చెట్టును సగం తెంపేశాయి. అలా కాపాడుకుంటూ వచ్చానన్నమాట. సో ఫైనల్గా ఇలా మెంతులు అయితే వేసి పెట్టాను. ఇంతకీ ఆ చెట్టు ఆలుగడ్డ చెట్టు. ఆలు తెస్తే అది ఇంకా ఖరాబ్ అయ్యే స్టేజ్ వరకు చూశాను. ఇంకా అంటే కర్రీ చేయకుండా అలా వదిలేస్తే అది ఖరాబ్ అయిపోయే స్టేజ్కి వచ్చింది. అందుకని అలా పెట్టేస్తే మంచి గ్రోత్ వచ్చింది ప్లాంట్స్. కానీ నాకు అర్థం కావట్లేదు, ఆలు కింద వచ్చిందని మనకి మీద ఎలా తెలుస్తుంది? ఏమైనా ఫ్లవర్స్ వస్తాయా? మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అబ్బా కామెంట్స్లో. హార్వెస్ట్ చేసేద్దాం మన ఆలు. ఇంకా ఏ షాట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి ఉంటాను. సీ యూ ఆల్ సూన్. ఇంతకీ నా మినీ గార్డెన్ మీకు నచ్చిందా? మినీ